ఒక బ్లడర్ మిస్టేక్ చూద్దాం. అంటే పూజ గది ఉండకూడని స్థలము, మళ్ళీ ఇంకోటి కిచెన్ అత్యంత దారుణమైన కిచెన్ అనమాట. ఇక ఇలాంటి కిచెన్లో ఉన్న మహాతల్లులకైతే నిజంగా వాళ్ళని ఎవరు అదుపు చేయలేరు. అంటే అంతగా వాళ్ళు అగ్రెసివ్ ఉంటారు, ప్లస్ హెల్త్ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి ఇలాంటి కిచెన్లో ఉంటుంది. అది చూద్దాం. మరి ఇది ఇల్లు అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కిచెన్ జోన్. లక్కీగా వీళ్ళకు ఒక పింక్ కలర్ ఉంది. ఇక్కడ యుద్ధాలే ఉంటాయి అన్నట్టు ఈ ఇంట్లో. ఇది పూజ గది, అంటే ఇంటి మధ్యలో పూజ గది. ఓకేనా? సో ఇలా వచ్చిన తర్వాత చూడండి కిచెన్. ఇలా కిచెన్ ఎవరు కట్టొద్దండి. ఇక్కడ చీకట్లా ఉంటుంది అన్నట్టు. మీకు కలరు అలా కనిపిస్తుంది పింక్ బ్రైట్గా, బట్ చీకటి అనేది క్రియేట్ అయింది. ఇది అన్నమాట. యాక్చువల్గా వెళ్తురు ఇలా ఉంది బయట. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే కొంత అర్థమవుతుంది. ఇప్పుడు మనకు చూడండి, కిచెన్కి అడ్డంగా గోడ, ఏదైతే మనకు ఎక్కడైతే ఓపెన్ ఉండాలో అక్కడ పూజకది గోడ వచ్చింది. ఇది కిచెన్కి వచ్చేసరికి నైరుతి ఎంట్రన్స్. అర్థమైందా? కంప్లీట్గా కిచెన్ అనేది ఒక ఎల్ షేప్ కిచెన్ అనమాట. ఇలాంటి కిచెన్ చాలా వరకు నేను తీసేయించుకుంటూ వచ్చినాను. సో అంటే ఇది వాస్తును నమ్మని వాళ్ళు చేసే పని. మరి వాస్తుపరంగా వెళ్తే ఇలాంటి కిచెన్లో మనం ఉండలేము, ఎందుకంటే సమస్యలు కొని తెచ్చుకోవడమే. సో చాలా చాలా ఇబ్బందులు అండి. కాబట్టి నేను మీరు వాస్తును ఫాలో అయితే శాస్త్రీయంగా ప్రూవెన్ సబ్జెక్టు మన ఆంజనేయ వాస్తు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమవుతుందంటే, భార్య భర్తల గొడవలు అంటే సంసారం ఎలా ఉంటుందో చెప్పండి. సంసారం అంటేనే భార్య భర్తలు కలిసి ఉండడం. అలాంటివి కలిసి ఉండకపోతే పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఎంత ఆగమ్య గోచరం. సో తెలియక కొంతమంది కన్స్ట్రక్షన్ చేసినా కూడా మనం చూయించుకోవడం వల్ల ఏమవుతుందంటే, చిన్న కరెక్షన్ చేసుకుంటే ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు అండి, గొప్ప ఇల్లు, చాలా ఎంత విశాలంగా ఉంది, చాలా వెంటిలేటెడ్గా ఉంది. బట్ ఏమైందంటే చిన్న దోషం వల్ల వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ ఉంటుంది జీవితంలో. తెలియక ఇది ఒక పెద్ద మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్, లైఫ్ థ్రెటన్ మిస్టేక్. సో బీ కేర్ఫుల్. మీరు ఇల్లు కొంటారు, రెంట్ కొంటారు, అది ఏమైనా జరగని, ఆ మిస్టేక్ ఉన్న ఇంట్లో అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సో మీరు జాగ్రత్త పడితే ఆనందంగా ఉంటారు. జాగ్రత్త పడాల్సింది కూడా మీరే. బిల్డర్లు కట్టవచ్చు, ఇంకొకరు కట్టవచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకు నచ్చిన రీతిలో, వాళ్ళ నమ్మిన సబ్జెక్ట్లో వాళ్ళు కడతారు, వాళ్ళని ఏమి అనలేము. కాబట్టి మనం జాగ్రత్త ఉంటే మన లైఫ్ సేఫ్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆంజనేయ, మీ యొక్క శ్రేయస్సే మా యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ.